అది చేశారు. చేసి ఆయన అంటుండేవాట, మీ అన్నేమో రాతగాడు, నీవేమో కూతగాడివని అని ఆయన నవ్వుతూ చెప్తుండేవాడు అనమాట. వీడియో చెప్పాడు, ఆయన చెప్పాడు అనమాట. పాపం అంటే ఏంటనమాట, సరస్వతీదేవి యొక్క సన్యాన్ని మేము ఇద్దరం కూడాను ఏదో శక్తి కొద్దీ మేము తీసుకోగలిగాం. అంచేత మా అమ్మ నాకు జ్ఞాపకం వస్తుంటే కొంచెం ఉద్వేగం కలిగి ఆ విషయం చెప్దామని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకోటి, కృష్ణమాచార్య గారికి నేనంటే నానా రామని చెప్పేసి చాలా ఎంతో ప్రేమ, అభిమానం. ఎన్నో విషయాలు నేను ఒక గొప్ప నవల రాస్తాను, నువ్వు దానికి వచ్చి చెప్పాలి అని అన్నాడు. సరే ఏదో అయిపోయింది, అవన్నీ ఉన్నాయనుకోండి. ఒకరోజు నా కారులో వెళుతూ అయినప్పుడు ఆస్థాన కవి వెళ్తూ ట్రక్కని నన్ను చూసి ఆపేశాడు అక్కడ, ఏది ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర. అని నేను వచ్చి కాలు ఇచ్చుకున్నాను. ఇది స్వకీయమా అన్నాను నేను. స్వకీయం ఈ కారు స్వకీయమేరా ఎక్కువ అన్నాడు అనమాట. అట్లా ఆయనతో నేను చాలా చనువుగా మెలుగుతూ ఉండేవాడిని. నేనంటే పెద్ద అభిమానం, ఆయన ప్రేమ. అక్కడ ఆ మాతృశ్రీ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కూడాను తరచు నేను కలుస్తుండేవాడిని. చలోక్తులు, హితోక్తులు, ఇవంటి సంతోషోక్తులు అన్నీ కూడాను పంచుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. ఆయన నవంబర్ 5వ తారీఖున శ్రావణ పౌర్ణమి నాడు ఆయన ఘటించినట్టున్నది. వెంటనే నేను పరిగెత్తుకొని పోయి చూశాను. సరే ఏమైతేనేమి, ఈ దాశరథి వీరితో కూడా నాకు 30 ఏళ్ళ కిందట పరిచయం. సుల్తాన్ బజార్లో పుస్తకాల షాపుల్లో వారు వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని. అంచేత మా తమ్ముడు ఇవాళ చదివినటువంటి పద్యాల వలన మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. ఈశ్వరని చెప్తాను కదా, ఇద్దరు ఒకే చోటి నుంచి వస్తూ ఉంటే ఏమో ఎవరు అవుతుంది అనేటువంటి విషయం.